హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మదీనా ఫార్మ్స్. బ్రూడింగ్ రూమ్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలి? మనం ఉదయం 6-6:30 కల్లా వెళ్ళేసరికి బ్రూడింగ్ రూము ఇలా ఉంటుందన్నమాట. చూడండి ఎట్లా ఉందో. అవి మొత్తం బాగా ఫుల్గా తిని వేరుగేసి గబ్బు గబ్బుగా ఉంటుందన్నమాట. అది వచ్చేసి మనం డైలీ ప్రతిరోజు ఉదయాన్నే ఇవి పేపర్స్ మొత్తం తీసేసి చేంజ్ చేసుకోవాలన్నమాట. ఇంతకుముందు న్యూస్ పేపర్స్ వేసాను, అది తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది వేయడం. అందుకోసం మనం టేబుల్ రోల్స్ అని ఉంటాయి. ఇవి మన పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి టేబుల్ పైన వేస్తాం కదా, పేపర్ రోలు అలాంటిది అనమాట. ఇదైతే కొద్దిగా ఈజీగా ఉంటుందని మనం సింగిల్గా చేసుకోవచ్చు అని దీన్ని వాడడం జరిగింది. ఎవరైనా వాడేవాళ్ళు ఉంటే ఇలాగే వాడుకోవచ్చు. ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి, ప్లస్ వేయడానికి కూడా బాగుంటుంది సింపుల్గా. అలాగా కోడి పిల్లల్ని మొత్తం ఒక సైడ్కి మొత్తం నెట్టేసి ఆ తర్వాత ఒక సైడ్ నుంచి ఇట్లా బ్రూడింగ్ రూమ్లో పేపర్స్ వేసుకుంటా వెళ్ళాలన్నమాట. రోల్స్ లాగా. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. మనం ఒక హాఫ్ భాగం అయితే వేసేసాము. ఇంకో హాఫ్ భాగం ఉందన్నమాట. అప్పుడు ఆ పిల్లల్ని మొత్తం చిక్స్ని వన్ సైడ్ నుంచి మొత్తం అటు నుంచి క్లీనింగ్ చేసిన దాంట్లో, పేపర్ వేసిన దాంట్లో పంపించేయాలి అడ్డం లేకుండా. ఆ తర్వాత మళ్ళీ ఇటుపక్క కూడా సేమ్ అలాగే మొత్తం పేపర్ రోల్ అనేది ఫినిషింగ్ చేసుకోవాలి. ఫినిషింగ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క కోడి పిల్ల అయితే సరిగా వెళ్ళదన్నమాట. అది కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది, అయినా తప్పదు, చేసుకోవాలి కదా. అందుకోసం మనం దాన్ని ఏదైనా ఇష్టంగా చేసుకోవాలి. కష్టపడితే పని అయితే జరగదు. కష్టంగా ఉందంటే ఇష్టంగా చేసుకుంటే ఏదైనా బాగుంటుంది. ఇట్లాగా పేపర్ రోల్స్ మొత్తం అట్లానే మొత్తం వేసేసిన తర్వాత చూడడానికి కూడా బాగుంటుంది నీట్గా. మనం రేపు ఉదయం మళ్ళీ తీసుకునేటప్పుడు కూడా ఈజీగా వచ్చేస్తుంది. అంత టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు, కష్టం కూడా ఎక్కువ ఉండదు అనమాట. అది మొత్తం మీద ఒక హాఫ్ అన్ అవర్. అది పేపర్ రోల్స్ అయిపోయిన తర్వాత వాటికి మంచినీళ్ళు డ్రింకర్స్ అనమాట ఇవన్నీ. అట్లాగా అక్కడొకటి మొత్తం పెట్టేసిన తర్వాత చూడండి ఎలా నీళ్ళు ఎలా తాగుతున్నాయో. ఆ తర్వాత ఫీడర్స్ కూడా వాటికి ఫీడ్ అనేది వేసి అక్కడొకటి కూడా ఫీడర్ పెట్టేస్తే మనం మార్చిన కొద్దిసేపటికే చూడండి అవి మేత మీద పడిపోయి ఎలా తింటున్నాయో ఫీడ్ మీద. అవి చిక్స్ ఎప్పుడు తింటూనే ఉంటాయి ఫ్రెండ్స్. అవి తాగుతూ ఉంటాయి, తింటూ ఉంటాయి, ఎరుగుతూ ఉంటాయి.